తిరుమల కొండల జీవో ఇష్యూ అనేది ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరతీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమని ఆరోపిస్తూ ఉంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమల కొండని తిరుమలను రెండే కొండలకు పరిమితం చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఇవ్వడం జరిగింది. తిరుమల 7 కొండలని నేను వాదించడం జరిగింది అంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా అప్పుడు 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 746 జీవో ఇచ్చి అందులో రెండే కొండలు తిరుమలకు సంబంధించినవి, 7 కొండలు కాదు అంటూ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తిరుమలను రెండే కొండలకు పరిమితం చేయడం జరిగింది, దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది అంటూ కూడా చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా వైఎస్ జగన్ గారు 746 జీవోను ప్రజల ముందు పెట్టడం జరిగింది. 746 2007లో ఇష్యూ అయిన జీవో అక్కడ ఉన్న విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా తిరుమలకు సంబంధించి 7 కొండలు తిరుమలవి అంటూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 746 జీవోలో చాలా స్పష్టంగా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుమల యొక్క పరిధి 350 కిలోమీటర్ల వరకు ఉంది అంటూ కూడా మొదటిసారి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ తిరుమలతో పాటు మరో 19 గుడుల్లో అన్యమత ప్రచారం కానీ అన్యమత ప్రార్థనలు కానీ జరగకూడదు అంటూ కూడా ఆ జీవోలో చాలా స్పష్టంగా ఉంది. ఆ జీవోను కూడా జగన్ గారు చూపించడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఒకంత ఇరకాటంలో పడ్డట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడితో ఆగకుండా జగన్ గారు ఇంకొక వీడియోను కూడా చూపించడం జరిగింది. ఆ వీడియోలో 2009 ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముస్లింల ఓట్ల కోసం 746 జీవోని మేము రద్దు చేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇటువంటివి మా ప్రభుత్వంలో ఎప్పుడు రాలేదు అంటూ కూడా ఏదైతే తిరుమల పరిధి అనేది 7 కొండల వరకు విస్తరించింది, అంతేకాకుండా 350 కిలోమీటర్ల వరకు తిరుమల పరిధి అనేది ఉంది. తిరుమలతో పాటు 19 గుడుల్లో అన్యమత ప్రచారం నిషేధించబడిన ఆ జీవోని రిమూవ్ చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వీడియోని జగన్ గారు ప్లే చేయడంతో అక్కడితో టీడీపీ చాలా ఇరకాటంలో పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీ ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలకు తిరుమలను పరిమితం చేశారన్న ఒక అపవాదం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పైన వేసేదో ఇప్పటితో అది అబద్ధం అంటూ కూడా తేట తెల్లమైంది. దాంతో టీడీపీ శ్రేణులు ఇరకాటంలో పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెప్తారు.